ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. తదుపరి నేను అన్నలకు సమయాన్ని ఇచ్చేస్తాను. రైట్. ఒకసారి అందరూ లేచి నిలబడి మీ చప్పట్లతో వారికి వందనములు తెలియజేయండి. రైట్. థ్యాంక్ యూ అన్న, మీరిద్దరూ వచ్చి ఈ వేదికను పంచుకున్నందుకు మరొకసారి సంఘం అంతటి తరపున మీకు మా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బోత్. థ్యాంక్ యూ. రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మీరు కూర్చుందరు. కానీ మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములకు సృష్టికర్త, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేస్తూ మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలువబెట్టి విలువైన మీ జ్ఞానము చేత మమ్మల్ని అభిషేకించి వాడుకుంటున్నందుకు, నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ నామం గొప్పది, మీ నామం ఉన్నతమైనది. మీ నామాన్ని బట్టి మేము ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఈరోజు ఈ సన్నిధిలో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ప్రజలందరూ తండ్రి మీ యొక్క సత్యాన్ని ఎరగడానికి తండ్రి మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద జతపరిచినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ సహాయము చేత మమ్మల్ని ప్రభా ఆదరించి మరిన్ని విలువైన సంగతులు మీ బిడ్డలకు మీ దాసుల ద్వారా నేర్పించమని, మీ దాసులిద్దరినీ మీరు వాడుకొని రాత్రి వేళ అనేకమైన సంగతులు మాకు ఉపదేశించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియులారా, ఒక విలువైన పాయింట్ చెప్తాను. అంటే ఇంకా మనం 2 రోజులు ఉన్నాయి, మనం ఇంకా మాట్లాడుకోవడానికి చాలా విషయాలు. సో ఇంకా చాలామంది మాట్లాడబోతున్నారు ఈ వేదిక మీద నుండి. నేను కొన్ని పాయింట్స్ చెప్పేసి నేను నా మాటలు ముగిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. పిల్లలందరికీ చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు దయచేసి మీరు రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ప్లీజ్. రైట్. దేవుని వాక్యం తరాలలో యుగాలలో మరుగైన మహాజ్ఞాన సంపద. చాలామంది ఈ మహాజ్ఞాన సంపదని అర్థం చేసుకునే క్రమంలో అపార్థాల వైపు వెళ్ళారు. అందులో ముఖ్యంగా ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని అపోహలు మీ కళ్ళ ముందు పెడతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. అవి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనగానే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు అనగానే ముందుగా ఏమని చాలామంది అంటారు తెలుసా? ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు. విన్నారు ఎప్పుడైనా? విన్నారు? ఇంకా దారుణం, అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఎంతమంది విన్నారు? చేయి చూపించండి. అరే, మొత్తం అందరూ విన్నారు. అంటే ఇంతమంది అంటున్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు? తల ఊపేసి వచ్చేస్తున్నారా? అవునవును, మీరు అన్నట్టు అమెరికా వాళ్ళ దేవుడే, మీరు అన్నట్టు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడే అని తల ఊపేసి వచ్చేస్తున్నారా? ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఎస్, ఏం చెప్పాలంటే నిజం చెప్పాలి. యేసుక్రీస్తు అమెరికాలో పుట్టల. యేసుక్రీస్తు అమెరికాలో పుట్టల. ఆయన అమెరికా వాళ్ళకే దేవుడు కాదు, ఆయన జపాన్ వాళ్ళకే ప్రభువు కాదు. అసలు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే, యేసుక్రీస్తు వెలుగునిచ్చే సూర్యుడు అని బైబిల్ చెబుతోంది. నీతి సూర్యుడు, ప్రపంచం కొరకు ఉదయించిన నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రపంచ మధ్య భాగంలో ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో ఆవిర్భవించటం జరిగింది. అంటే ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఆయన ఎంచుకున్న ప్రాంతం అది. ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. ప్రపంచంలో మహానుభావులు చాలామంది ఉన్నారు. ప్రపంచం అంతా తెలిసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి ల్యాండ్ అవ్వాలి. మన జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ. రైటా? రైట్. మీ ఊళ్ళో పుట్టాడేటి? మరి మీ రాష్ట్రంలో పుట్టాడా? మరి మీ జిల్లాలో పుట్టాడా? మరి మీ జిల్లాలో పుట్టని, మీ మండలంలో పుట్టని, మీ రాష్ట్రంలో పుట్టని, మీ భాషలో పుట్టని వ్యక్తిని జాతి పితగా ఎలా గౌరవిస్తున్నామని ఎవరైనా అంటే ఏమని సమాధానం చెబుతాం? వెంటనే ఏమంటాం? మా దేశంలో పుట్టాడు అంటాం. ఏమంటాం? మా దేశం. గట్టిగా మాట్లాడితే ఏమంటాం? మా దేశం. గుజరాత్లోని పోరుబందరులో
జన్మించాడు. ఎవరు? మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. అక్కడ పుట్టి ఇంగ్లాండ్కి వెళ్ళి అనేకమైనటువంటి అవమానాలు పొంది అక్కడే లా చేసి, బారిస్టర్ లా చేసి మరలా ఇండియాకు తిరిగి వచ్చి అక్కడ పొందిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకొని తనని ట్రైన్లోంచి గింటేశారన్న ఒక్క కారణంతో, తనని ట్రైన్లో ఆ స్పెషల్ బోగీలో నుంచి తప్పించేశారన్న ఒక్క కారణంతో ఈ వివక్షను కళ్ళారా చూసి మళ్ళీ ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా ఈ వివక్షలాగే కొనసాగుతుందని గట్టిగా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మన భారతదేశానికి స్వతంత్రం తేవాలన్న కాంక్షతో గట్టిగా పనిచేసి అహింసా మార్గాన్ని ఎంచుకొని స్వతంత్ర పోరాటం సాధించి శాంతియుతంగా మొత్తం మీద భారతదేశానికి 1947లో స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు చాలామంది కలిసి కష్టపడటం వల్ల, వారు చేసిన కృషి వల్ల భారతదేశం మొత్తానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. అందుకని భారతదేశం మొత్తం ఆయన ఏమని గౌరవిస్తోంది? మా జాతికి తండ్రి. పిత అంటే అర్థం ఏంటి? తండ్రి. అందుకే ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంది. ఉందా లేదా? 10 రూపాయలు మొదలుకొని నిన్న మొన్న రద్దు చేసినటువంటి 2000 వరకు, ఇప్పుడు లేదులేండి, 2000 వరకు ఎవరు బొమ్మ వేసాం? గాంధీ తాత బొమ్మ వేసాం, గౌరవించాం. సో దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక దేశం అన్నప్పుడు ఒక దేశం మొత్తం భాషలకు అతీతంగా, నార్త్ కానీ సౌత్ కానీ భాషలకు అతీతంగా గాంధీ మహాత్ముడిని గౌరవించినప్పుడు ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనే ప్రశ్న ఎప్పటికీ మనకు లేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి తెలుగువారు జరుపుకుంటారు, తమిళవారు జరుపుకుంటారు, మలయాళీలు జరుపుకుంటారు, కన్నడిగులు జరుపుకుంటారు, నార్త్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. పంజాబ్ కల్చర్ వేరు, బీహార్ కల్చర్ వేరు, అరుణాచల్ ప్రదేశ్ కల్చర్ వేరు, మొన్న జరిగిన సంఘటనలో మణిపూర్ కల్చర్ వేరు. ఇలా నార్త్లో కూడా రకరకాల కల్చర్స్ ఉంటాయి. రాజస్థాన్ కల్చర్ వేరు. అయినా కూడా అన్ని కల్చర్స్ కలిసి అక్టోబర్ 2 గాంధీ జయంతి, గాంధీ గారు మా అందరికీ ఏమంటున్నాం? పితా అని గౌరవిస్తున్నాం. రైట్. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి దేశంలోని రాష్ట్రాలకు, దేశంలోని ఆయా భిన్న మతాలకు, దేశంలోని ఆయా భిన్న జాతులకు, ఆయా భిన్న ప్రాంతాలకు, వర్గాలకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి జాతి పిత అయినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పరలోకం నుంచి భూలోకానికి శరీరధారిగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని దేశాలలో ల్యాండ్ అవటం వీలు పడుతుందా? వీలు పడదు. ఒకవేళ ఈ క్రైటీరియా ప్రకారంగా మాట్లాడదలిస్తే వేరే దేశంలో పుట్టిన ఆయన మన దేశానికి దేవుడుగాడు అని ఒకవేళ ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే నేను అంటాను, మన దేశంలో పుట్టిన వారు మరి ఇతర దేశాలకు కూడా దేవుళ్ళు కారని వాళ్ళు అంటారుగా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరంగా. మరి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుండె ధైర్యం మనకుందా? లేదు. ఆ మధ్య కాకినాడలో ఒక ఆయన అన్నారు, ఒక స్వామీజీ, ఇక్కడ సిమ్ములు ఇక్కడే పనిచేస్తాయట, అక్కడ సిమ్ములు అక్కడే పనిచేస్తాయట, అక్కడ సిమ్ములు ఇక్కడ పనిచేయవట, ఇక్కడ సిమ్ములు అక్కడ పనిచేయవట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే యూనివర్సల్ సిమ్ములు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రోమింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసుకుంటే నీ సిమ్ము ఏ దేశానికి వెళ్ళినా పనిచేస్తుంది బిడ్డ. ఆయన ఇంటర్నేషనల్ బిడ్డ, నాట్ నేషనల్. ఆయన ఎవరు? ఇంటర్నేషనల్. సో కాబట్టి ఆయన ల్యాండ్ అవ్వాల్సిన చోట ల్యాండ్ అయ్యాడు ప్రవచనానుసారంగా. అదే ప్రవచనాల్లో బెత్లెహేమని లేకుండా బలభద్రపురం ఉందనుకోండి, ఇక్కడే పుట్టేవాడు యేసు ప్రభు. అదే లేఖనాల్లో బెత్లెహేమని లేకుండా హైదరాబాద్ అని ఉందనుకోండి, యేసు ప్రభు ఎక్కడికి వచ్చేవాడు? హైదరాబాద్కి వచ్చేవాడు, హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేవాడు. సో కాబట్టి ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం కాదు, ఏం చేశాడనేది ముఖ్యం. ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం కాదు, ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు అనేది ముఖ్యం. సో కాబట్టి ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటే అది చాలా ఏంటది? అబద్ధం. అది అబద్ధం. అలాంటి మాటలు మనం వినొద్దు, అలాంటి మాటలు మనం పట్టించుకోవద్దు. అలాంటి మాటలు చెప్పే వాళ్ళను దయచేసి ప్రోత్సహించొద్దు. అది వారి అజ్ఞానం కనుక ఆ అజ్ఞానాన్ని మీ విజ్ఞానంతో పారద్రోలండి. సాత్వికముతో మిమ్మల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు? సిద్ధంగా ఉండమన్నాడు. పేతురు చెప్తాడు చాలా ధైర్యంగా, సాత్వికంతో మిమ్మల్ని హేతు అడిగే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ ఎవరిడి బ్యాటరీలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి ఓ క్రైస్తవుడా
అని దైవ గ్రంథం సాక్షాత్తు సెలవిస్తోంది. అలాగే గాంధీ గారు తన ఆటోబయోగ్రఫీలో రాసినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏదైతే ప్రసంగం రాయబడిందో కొండ మీద ప్రసంగం, ఈ కొండ మీద ప్రసంగం మనసు పెట్టి వింటే మారణ హోమాలు జరగవు, ఏ దేశంలో యుద్ధాలు జరగవు, ఎక్కడ అశాంతి నెలకొనదు. అంత చక్కటి విషయాలు లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రబోధించారని సాక్షాత్తు మన జాతి పిత కితాబిచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పు అన్న మాట గాంధీ గారు ఓన్గా చెప్పింది కాదు. దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దానికి ఇన్స్పిరేషన్ యేసుక్రీస్తు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ఎంతో మందిని ప్రభావితం చేశారు, ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన వలన ఇన్స్పైర్ అయిన వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాలేజీలు స్థాపించారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలు స్థాపించారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేయూతనిచ్చే విధంగా కష్టపడ్డారు, శ్రమపడ్డారు. దీనంతటికీ మోటివేషన్ ఇచ్చింది, దీనంతటికీ ఇన్స్పిరేషన్ ఇచ్చింది, దీనంతటికీ బ్యాక్గ్రౌండ్గా ఉండి పాటుపడింది ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు. అలాంటి ఆయన్ని పట్టుకుని అమెరికాకు పరిమితం చేసేస్తే ఏమైనా బాగుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ యేసు ప్రభు అమెరికా వాడే అనుకుందాం, కాసేపు అనుకుందామండి. అయితే ఏంటి, సూర్యుడికి దేశంతో పని ఉంటుందా? ఇప్పుడు మనకు పగలు, ఇప్పుడు మనకు రాత్రి, అమెరికాలో ఏంటి పగలు, మరలా అమెరికా వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు, అవునా? ఈ భూమి తిరుగుతూ ఉంది కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టి అటు వెళ్తే అక్కడ, ఇటు వెళ్తే ఇక్కడ పగలు రాత్రి వేరువేరుగా మనకి టైమింగ్స్తో సహా వేరువేరుగా వస్తున్నాయి. ఇప్పుడు మనం యూనివర్సల్ అయిపోయాం. ఎప్పుడో బాబేలు గోపురం కట్టినప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు అంటే దేవుడికి నచ్చక తారుమారు చేశారు. కానీ ఇప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు ఇంచుమించుగా ఏమవుతుంది, ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఒకటే భాష ఒకటే పలుకు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ లేని దేశం లేదు కదా. ఈవెన్ మన మొబైల్లో కూడా ఏం వాడుతున్నాం మనం, ఇంగ్లీష్ వాడుతున్నాం. ఎక్కడో అరాకొరా ఉంటారు తెలుగు వాడేవారు. ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీద డిపెండ్ అయిపోతుంది వరల్డ్. అంటే ఇంగ్లీషు భాషని వాడుతున్నావా వాడట్లేదా? మన పిల్లలకు చదివిస్తున్నావా ఇంగ్లీష్ మీడియంలో? అంటే అడాప్ట్ చేసుకున్నావా లేదా చెప్పండి? అడాప్ట్ చేసుకున్నావు. వద్దంటావా చెప్పండి? ఎందుకు వద్దంటామండి? మంచి ఎక్కడున్నా మంచే. ఈ ఫోన్ ఏమైనా మన ఇండియాలో కనిపెట్టారా? ఇతర దేశాల్లో కనిపెట్టిందే. మనం ఏం చేస్తున్నాం, వాడుకుంటున్నాం. ఒక మాట నేను చెప్పనా, ఫోన్ లేకపోతే ఇక్కడ చాలామంది పక్షవాతం వచ్చి చచ్చిపోతారు. పొద్దున ఒక ఆయన అటు ఇటు తెగదిరిగేస్తున్నాడు, ఎవరన్నా ఆయన బీపీ ఏమైనా ఎక్కువైందా? లేదన్నా ఛార్జర్ ఎక్కడ ఉంటుందా అన్న అంటున్నాడు. ఛార్జింగ్ అయిపోయిందంట. ఏమైపోయిందంట? ఛార్జింగ్ అయిపోయిందంట. తెగదిరిగేస్తున్నాడు అటు. బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువైంది అంటే ఏమైనా ట్యాబ్లెట్లు కావాలో కదా, అక్కడ స్టాల్లో ఇస్తారు, తెచ్చుకో ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నావు అక్కడ అంటే, లేదన్నా ఛార్జర్ ఎక్కడ దొరుకుద్దన్నా అర్జెంట్ అన్న అన్నాడు. వారు ఆయన అంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే చాలామందికి ఏమొచ్చేస్తుంది, పెరాలసిస్ వచ్చేసేలాగా ఉంది. నిజంగా చాలామంది అంటే ఈ మొబైల్ మంది కాదు, మరి ప్రపంచం అంతా విస్తరించేసింది. ఏదో దేశంలో కనిపెడుతున్నారు, ప్రపంచం అంతా విస్తరింపజేస్తున్నారు. మంచి ఎక్కడుంటే ఏంటండి, మంచికి దేశాలతో సంబంధం లేదు, మంచికి ప్రాంతాలతో సంబంధం లేదు. మంచి విస్తరిస్తూనే ఉంటుంది, మంచి వ్యాపిస్తూనే ఉంటుంది. యేసు ప్రభువు మంచివాడు, ఆయన ఉత్తముడు, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి. మీకు ఒక విషయం చెప్తాను, చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు యేసు ప్రభువుని గురించి చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తూ ఇంకొక చెడ్డ మాట మాట్లాడతారు. ఆయనండి భారతదేశంలో కులం తక్కువ వాళ్ళకి దేవుడు అండి అంటారు. ఎంత కుళ్ళు మాట అంటే ఇది. అసలు నిజంగా అలాగన్నవాడిని చెప్పు తీసి కొట్టాలి, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని. మరి అంతే కదా. మరి కులం తక్కువ కులం ఎక్కువ అంటున్నాడంటేనే వాడు దొంగ. ఇప్పుడు దేవుడు కులానికో దేవుడు ఉంటాడా? మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతా. కులానికో దేవుడు ఉంటాడా అసలు? కులానికో సూర్యుడు ఉన్నాడా? కులానికో చంద్రుడు ఉన్నాడా? లేడు. గాలికి కులం లేదు. మనం పీల్చుకుంటాం, వదులుతుంటాం, అందరం పీల్చుకుంటారు. గాలికి కులం లేదు. అలాగే సూర్యుడికి కులం లేదు, చంద్రుడికి కులం లేదు, వర్షానికి కులం లేదు. ఈ ప్రకృతిలో అసలు పార్షియాలిటీ లేదు. మరి పార్షియాలిటీ లేనప్పుడు కులం తక్కువ వాళ్ళని ఎలా అనగలుగుతున్నారు? బాగా ఆలోచించండి. అసలు అలా అనకూడదు, చాలా తప్పది. ఆ మాటే తప్పు కదా, ఆ మాటే తప్పు.
ఆ మాటే తప్పు. అయినా మొన్న ఒక మాట చెప్పా, మనం ఎంత గొప్ప కులమైనా, ఎంత గొప్ప మతమైనా, ఎంత గొప్ప జాతి అయినా మానవత్వం ముందు అవన్నీ దిగదుడుపు. ఆమె రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? మానవత్వం ముందు అవన్నీ దిగదుడుపు. అవునా? అవునా కదా? ఎస్. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. బాగా గొప్ప కులమోడు ఆ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది. రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బాగా గొప్ప కులమోడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. నెంబర్ 1, అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. అంతకంటే ముందు అతని కోసం అంబులెన్స్ రప్పించడానికి ఒక ఫోన్ చేసే వ్యక్తి కావాలి. ఫోన్ చేయాలి. నా కులవోడే ఫోన్ చేయాలంటే రిస్ట్రిక్షన్ పెట్టుకో. వచ్చిన వాళ్ళ అడుగు, బాబు ఫోన్ చేస్తావా? చేస్తాను బాబా, రక్తం మడుగులో కొట్టుకుంటున్నావు కదా, ఫోన్ చేస్తా. నీదేం కులం నాయనా? మా ఉట్లేనా మీరు? మా ఉట్లు కాదా మీరు? మీ ఉట్లు కాదండి, మా వేరే ఉట్లు అండి, మా ఉట్లు వేరుగా ఉంటాయండి అన్నప్పుడు, అయితే వద్దు నాయన నా కోసం ఫోన్ చేయకు. ఇక్కడ ఏమన్నా మా ఉట్లు ఉన్నారేమో అడుగు నాయన. 108కి ఫోన్ చేయడానికి మా ఉట్లు ఎవరన్నా అడుగు నాయన అన్నాడు అనుకో, ఏమంటాడు? ఆ పోయే రక్తం ఇంకొంచెం ఎక్కువ పోవాలని పేక మీద అడిగేసి తొక్కేసి వెళ్ళిపోతాడు, దరిద్రం వదిలిపోద్ది. అంతేనా? అంటే ఫస్ట్ పాయింట్, నీ కోసం ఫోన్ చేయడానికి ఒకడు కావాలి. ఆడు ఏ కులవాడైనా నీకు పర్లేదు. అక్కడ మానవత్వం కనబడుతుంది, కులం కనబడదు. పాయింట్ నెంబర్ 2, అంబులెన్స్ డ్రైవర్ రావాలి, నిన్ను ఎక్కించుకోవాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అక్కడ కులం కనబడదు. అక్కడ అసలు సిసలైంది నర్సులు, కాంపౌండర్లు. మన కులమేనేటి? వాళ్ళ ముందు రావాలి. డాక్టర్ రాడు ముందు, ఎవరు వస్తారు? నర్సులు వస్తారు. వాళ్ళు వచ్చి చూస్తారు. చూసి అసలు ఇష్యూ ఎంతవరకు జరిగింది, సీరియస్నెస్ ఎంతవరకు ఉంది, పర్లేదా, చస్తాడా, బతుకుతాడా, డాక్టర్ గారికి ఫోన్ చేయాలా, మనం ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయగలమా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత అప్పుడు కదా లోపలికి షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో పెట్టాలా, మామూలు వార్డులో పెట్టాలా, ఆపరేషన్ థియేటర్ తీసుకుపోవాలా, స్పృహలో ఉన్నాడా లేదా, అసలు ఏ ఇంజక్షన్ ఇవ్వాలి, ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే రోజు ఇలాంటి కార్యక్రమాలు తెగ చూస్తుంటారు. వాళ్ళు మనకు కొత్త, వాళ్ళకి కొత్త కాదు, వాళ్ళకి పాతే కదా. సరే, ఇప్పుడు వాళ్ళు మన కులం వాళ్ళు అయి ఉండాలి. అవుతుందా? అవ్వదు. రెండోది, ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి వైద్యం చేయాలి నీకు. మీ కులం డాక్టరే ఉండాలా? చెప్పండి, మీ కులం డాక్టరే ఉండాలా? డాక్టర్ కులం ఉందా? ఇప్పుడు తెల్ల కోటికి స్టెతస్కోప్కి ఏమీ లేదు, కులం లేదు. ప్రతి గుండె చప్పుడు ఆ స్టెతస్కోప్ వింటది. ప్రతి మనిషి శరీరాన్ని ఆ తెల్లకోటు పరీక్షిస్తుంది. దట్ ఈజ్ డాక్టర్. ఇది నీకు అర్థమైతే పరమవైద్యుడికి ఎక్కడుందబ్బా కులం? పరమవైద్యుడికి ఎక్కడుంది కులం? ఏ కులమోడైనా పరమవైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన హృదయాన్ని బాగు చేసే వైద్యుడని సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు. హీ ఈజ్ ద రియల్ హెవెన్లీ డాక్టర్, లార్డ్ జీసస్ క్రైస్ట్. చెప్పు, సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు. సో మానవత్వం ముందు కులతత్వం ఏం అవ్వట్లేదు, పనికి రాకుండా పోతుంది. మానవత్వం దాన్ని దాటి ముందుకెళ్ళిపోతుంది. సో మనం అప్డేట్ అవ్వాలి. మనం 2025లో ఉన్నామండి. మనం 16వ శతాబ్దంలో లేము, 18వ శతాబ్దంలో లేము. మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. బుర్ర పెరగాలి కదా. ఇంకా బుర్ర పెరగకపోతే అట, కొంచెమైనా జ్ఞానం పెరగాలి కదా, వివేకం పెరగాలి కదా, మన ఆలోచనలు పరిణతి చెందాలి కదా. ఈ పరిణతి చెందకుండా ఆయన ఆ పలానా కులం వాళ్ళ దేవుడటండి, మన కులానికి దేవుడు కాదటండి. ఎంత తప్పు మాట. ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ యేసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే కనుక, ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు, ఆయన మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు, మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు. ఆ పేరు ఎందుకులండి. సో ఆయన అంటాడు చెక్క మీద వేలాడండి అంటాడు. ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు. దౌర్భాగ్యుడా, అది యేసుప్రభు అంటే. ఆయన గోసిగుడ్డ పెట్టి తిరగలేదురా నీచుడా. ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు. అది ఆయన క్యాపబిలిటీ, అది ఆయన గొప్పతనం. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. శిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకొని సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప, పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా నీ స్టేటస్, నిన్ను రాజు 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 అంటున్నారు, నువ్వు నిజంగా రాజువేనా అని అడిగితే ఆయన అంటాడు, ఎస్ నీవన్నట్టు నేను రాజునే,
నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నేను వేడుకొనలేకపోతున్నాను. ఒక్కసారి కానీ నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పెకిలించబడుతుంది. అది నా పవర్ అని చెప్పాడు ఆయన. ఆయన స్టేటస్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ విషయంలో కూడా చాలా గొప్పడు ఆయన. ఏంటయ్యా ఆయన స్టేటస్ అంటే, ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన. మరి ఇంకేంటి ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు పొగిడారు వాళ్ళ విజ్ఞానాన్ని గురించి. ఆ మధ్య తెలంగాణలో ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ ఒక ఆయన పొగిడారు వాళ్ళ విజ్ఞానం గురించి. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారే, ఇప్పుడు నాకు చూపించడానికి టైం లేదు, స్క్రీన్ మీద చూపించడం మొదలు పెడితే ఆ యోధ జాతిలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు ఇదిగో ఇంతమంది ఉన్నారు. వాళ్ళు నోబెల్ బహుమతులు కూడా పొందారు. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ జాతులు, కులాలు, మతాలు మాట్లాడకయ్యా. ప్రపంచీకరణ ఇదేంటిది? ప్రపంచీకరణ. అక్కడెక్కడో కనిపెట్టబడిన మందులు మనం వాడుకుంటున్నాం. అసలు మనం ఈరోజు ఇంత లైటింగ్ పెట్టుకున్నాం. మనం ఇంత లైటింగ్, థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం. మనం ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, 1 2 తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు. అందుకే తప్పుగా మాట్లాడొద్దు అంటాను నేను. ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు. మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు. మత ఛాందసవాదం మనకి పనికి రాదు. మనకు అందరు కావాలి, మనం అందరిని ప్రేమించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరికీ ప్రేమను పంచాడు. మానవత్వానికి పరాకాష్ట, దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట. ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు. తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యనివాడు ఆయన కదా హీరో అంటే. చేతిలో కత్తుండి నరికేసేవాడు హీరో కాదు. కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు, దట్ ఈస్ హీరోయిజం. అరే నాయన, నీ కత్తిని వరలో పెట్టు, నేను నరకలేకనా, నేను తీసుకురాలేకనా, నేను చంపలేకనా, ఏడు చంపేయడం పొడి చేయడం అనే పెద్ద కొనుక్కొచ్చేది ఏంది? అది పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు, దట్ ఈజ్ రియల్ హీరోయిజం. చేతిలో పవర్స్ ఉన్నాయి, చెవి అతికించినోడికి బుర్రలేపేయడం పెద్ద విషయమా చెప్పండి? చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయ లేపేయడం అన్న పెద్ద విషయమా? కాదు. కానీ ఆ పవర్స్ ఏవి వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి, నేను వచ్చిన పని ఇది కాదు, ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోసాడు చూడు, అది దైవత్వం అంటే, అది ప్రేమతత్వం అంటే. ఇది అర్థమైతే నువ్వు గోచిగుడ్డ పెట్టుకున్నావు, 3 ముక్కల మీద వేలాడావు అంటారా? అనరు కదా. సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద. మరలా చెప్తున్నాను, ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడు, జాతి తక్కువ వాళ్ళ దేవుడో, లేకపోతే కులం ఎక్కువ వాళ్ళ దేవుడో, కుల పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో, జాతి పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో కాదు. ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు. సూర్యుడికి అన్ని దేశాలు ఎలాగో యేసుప్రభువుకు కూడా అన్ని దేశాలు కావాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన. అందుకే అన్ని దేశాలలో ఒక విచిత్రమైన మాట చెప్పి నేను ముగిస్తాను. గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో నేటికి గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో అగ్రస్థానంలో అత్యంత వేగంగా ప్రచురించబడి అమ్ముడు పోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. అది వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. సరే, దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రపంచం అంతా విస్తరించింది దేవుని మార్గం. అందులో ఎక్కడ మత కల్లోలాలు లేవు. నీ మతం కానివ్వండి ద్వేషించని యేసుప్రభు చెప్పలా. కనాను స్త్రీ వచ్చి స్వస్థపరుస్తావయ్యా అని అడిగితే ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికి అన్నాడు, పిల్లలకు వేయినది కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అంటే ఆవిడ ఇంకా తగ్గిపోయి, ఈయనకంటే తగ్గిపోయి పరీక్షలో పాస్ అవుతుంది. ఆయన పరీక్ష పెట్టాడు, ఇవిడ పరీక్షలో పాస్ అవుతుంది. ఏమంటుంది? అయ్యా, బల్ల మీద నుండి పడి మొక్కలు పిల్లలు తింటున్నప్పుడు బల్ల మీద నుండి పడి మొక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఈ ఇశ్రాయేలీయులు అందరికంటే కూడా గొప్ప విశ్వాసం నీది అనేసరికి వాళ్ళ పళ్ళు కొరకడం మొదలెట్టారట. అంటే పక్క జాతి వారిని కూడా పొగడగలిగే మంచి మనసున్న గొప్ప యోధుడు ఆయన.
యూదులకి ఎవరికి ఆ బుద్ధి ఉండదు, పక్కోళ్ళని పొగడరాళ్ళు, సమరయుల్ని చీపుగా చూస్తారు, సమరయులతో భోజనం చేయరు. కానీ పక్క ఆవిడ్ని కూడా, పక్క జాతి ఆవిడ్ని కూడా ఎవరైతే తక్కువ అని అందరితో అనిపించుకుని వాళ్ళను కూడా పొగడగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి మరలా చెప్తున్నా, మొదటిది ఆయన ఒక దేశానికి చెందినోడు కాదు, రెండోది ఆయన ఒక కులానికి చెందినోడు కాదు, మూడోది ఆయన ఒక మతానికి చెందినోడు కాదు, ఒక మతానికి చెందినోడు కూడా కాదు. ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి తన ప్రేమను చూపించి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు. వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్, వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ రాసి పెట్టుకోండి కావాలంటే. ది వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. యేసు ప్రభు వారి డైలాగ్ అది, వన్ అండ్ ఓన్లీ. యేసు ప్రభు వారి వన్ అండ్ ఓన్లీ స్టేట్మెంట్ అది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఎవరు చెప్పలా? ఎవ్వరు చెప్పలా. మరొక మాట, ఒక మనిషి పాపం చేస్తే నరికేయాలి, చంపేయాలి, పొడి చేయాలి, అది తప్ప ఏమీ లేదు. ప్రపంచ చట్టాలన్నీ అవే నేర్చుకున్నాయి. నాటి అనాగరిక చట్టాల నుంచి నేటి ఆధునిక చట్టాల వరకు మనిషికి క్షమాభిక్ష కూడా పెట్టి చచ్చిపోకుండా మారడానికి మరో అవకాశం ఇవ్వచ్చు అనే దానికి మొట్టమొదట పునాది వేసింది ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ. కావాలంటే వెతుక్కోండి. ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంతకంటే ఏం చెప్పాలి నేను? ఇంతకంటే ఏం చెప్పాలి నేను? అంత గొప్ప యోధుడు ఆయన పట్టుకొని చులకనగా మాట్లాడడం, చీపుగా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం తప్పు కదా. సోషల్ మీడియా ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా, తప్పా కాదా? ఆయనలో ఏమైనా పోనీ ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను, అయిపోయింది, నా టైం అయిపోయింది. అందరి ఎదుట బాహాటంగా నేను ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభువు వద్దు, మనకి వ్యతిరేకిద్దాం. ఆయన్ని నమ్ముతానన్న వాడిని కూడా వ్యతిరేకిద్దాం, ఆయన గురించి మాట్లాడేవాడిని కూడా వ్యతిరేకిద్దాం అని ఒకవేళ ఎవరైనా అంటే గనక వాళ్ళందరికీ నేను విసిరే ఛాలెంజ్ ఒకటే, ఏంటంటే ఈ కారణం చేత, ఈ మచ్చ ఉండడం చేత, ఈ తప్పుడు బతుకు బతకటం చేత, ఈ తప్పుడు పని చేయడం చేత, లేదా ఈ తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇవ్వడం చేత ఆయన మన దేశానికి వద్దు, ఏ దేశానికి వద్దు, నిషేధింపబడిన వాడని ఎవడైనా ఈ ఆరిన నేల మీద అనగలిగితే నాకు యేసుక్రీస్తు వద్దు, నాకే కదా, ఎవరికి వద్దు, ఎవరికి వద్దు. ఎవరన్నా అనగలరా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని పబ్లిక్లో నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు. క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం యేసుక్రీస్తు. క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం. ఒక మంచి యవన దశలో ఎన్టీ రామారావు గారి పాట మీ అందరికీ చెప్పాను, మొన్న కూడా చెప్పాను. ఎన్టీ రామారావు గారి పాట, అది సినిమా పేరు నేరం నేరం నాది కాదు ఆకలిది. ఎస్, మంచి తెలివైనడు మీరు. నేరం నాది కాదు ఆకలిది. అందులో ఒక పాట ఉంది. ఎన్టీ రామారావు గారు ప్రభను నిలబెట్టి అందరూ కొడుతుంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పాడిన పాట. ఏమంటాడు ఆయన? మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. ఘంటసాల గారు పాడారేమో అది, మరి ఎవరు కేవి మహాదేవన్ పాడారో మనకు తెలీదు. మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి అన్నాడు ఆయన. అన్నాడా? అది ఎవరిని కాపీ కొట్టారు మీరు చెప్పండి. ఎవరిని కాపీ కొట్టారు? యేసు ప్రభువుని కాపీ కొట్టారు. సినిమా హిట్ అయిందా? అవ్వలేదా? అయ్యింది. డబ్బులు వచ్చినాయి రాలేదా? బాగున్నాయి, వచ్చినాయి. సీన్ పండిందా? పండలేదా? పండింది. అక్కడంత బాగా పండింది సీన్ అని సప్పట్లు కొట్టిన మహానుభావులారా, ఆ సీను తెర మీద పండడం కాదు, ఆ సీను తెర మీద పండడం కాదు, ఆ సీను నిజంగా చరిత్రలో పండింది. మరి దాని గొట్టమేటి చప్పట్లు? తెర మీద పండితేనే ఓ కొట్టావు చప్పట్లు. ఆ తెర మీద పండడానికి చరిత్రలో పండించిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ది ఫస్ట్, వరల్డ్ ఫస్ట్. గరికపాటి నరసింహారావు గారు కూడా ఆ విషయాన్ని మాట్లాడారు. మీకు తెలుసు ఆ సంగతి. సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేశారు గరికపాటి వారు మాట్లాడిన మాటలు. ఆయన చాలా మంచిగా మాట్లాడుతుంటారు గరికపాటి వారు. సో ఆయన మాట్లాడారు ఏమనంటే, ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ మీలో పాపం చేయని వాడు ఎవడున్నాడో మొదట రాయండి. అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్, అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్. పలానా ఆమె విచారణలో దొరికేసింది, ప్రతోడు నీతిమంతుడు అయిపోతాడు. ఇప్పుడు వీడు ఎదవైనా కూడా మంచిగా మాట్లాడుతుంటాడు, బయటకు వచ్చి పెద్ద మనిషిలాగా బిల్డప్లు ఇస్తుంటాడు. ఏమంటాడు? అర్రే అంత పని చేసావా దుర్మార్గురాలా అంటాడు. ఇది కూడా దొరికితే దొంగే
ఏమంటాడు? దుర్మార్గురాలా, అంత పని చేసావా, కొట్టి చంపేయండి దీన్ని అంటాడు. అలా కొట్టి చంపేయడానికి రెడీ అయిపోయారట, రాళ్ళు తీసుకొని వచ్చారట. ఆ సిచ్యువేషన్లో ట్విస్ట్ ఇవ్వడం ఎవడి వల్ల కాదు, ఆయన ఒక్కడి వల్లే సాధ్యం. నేల మీద కూర్చుని ఏమో రాయిచుండెను, ఏమీ రాయిచుండెను ఆయనకి తప్ప ఎవరికి తెలియదు, రాసిన ఆయనకు కూడా తెలియదు, అందుకే ఏమో రాయిచుండని రాశాడు. రాసిన యోహాన్ గారికి తెలిసి ఉంటే ఏం చెప్తుడు, మనకి ఇలా రాస్తున్నాడని చెప్తుడు. ఆయన కూడా తెలియకే ఏమని చెప్పి రాశాడు, అందులో ఏమో రాయిచుండెను, యోహాన్ కూడా తెలియదంట పాపం. ఏమో రాయిచుండను తెలియకుండానే రాసి ఉంటాడు, ఎందుకని కొత్త భాషలో రాసి ఉంటాడు, ఎందుకనే మంచిదని. వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయాలి కదా. అరే నా గురించి కానీ రాస్తున్నాడు అంటావా, ఏదో నా గురించే రాసి ఉంటాడు, మొన్న ఏదో చిలిప్ పని చేసాం కదా కానీ రాసేస్తున్నాడేమో అని అనుకుని ఉంటాడు. మొత్తం మీద ఏమో రాయిచుండెను, రాసిన తర్వాత కనులెత్తి చూసి, అరే నాయన ఏంది కథ పంచాయతీ, ప్రభువా ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది. దగ్గరుండి కెమెరాలు పెట్టారన్నమాట, సీసీ కెమెరాలు. అవును ప్రభువా, మా దగ్గర అప్పుడే ఈ టెక్నాలజీ ఉంది ప్రభువా. మరి ఏం చేయమంటారు? ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే రాళ్లతో కొట్టి చంపేయమంటుంది కదా ప్రభువా. అవును, మరి ఏం చేద్దాం? తెచ్చాం ప్రభువా. ఏం తెచ్చారు? రాళ్ళు ప్రభువా. ఓహో, రెడీగా వచ్చారన్నమాట, అన్నీ తెచ్చుకున్నారన్నమాట. తెచ్చుకున్నాం, మరి ఏం చేద్దాం ఇప్పుడు? కొట్టేద్దాం. అప్పుడు అన్నాడు, సరే కొట్టేద్దాం. షాక్ అవుతున్నారు వాళ్ళు, ఇదేంటిది వద్దంటాడు కదా అండు. సరే కొట్టేద్దాం. కొట్టే ముందు ఏం చేద్దాం అంటే చిన్న టెస్ట్ పెడతాను, మీలో పాపం చెయ్యనోడు ఫస్ట్ ట్రై వేసేయండి, తర్వాత మిగిలిన అందరూ వేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ట్రై వేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఆ క్వాలిఫికేషన్ ఉన్నోడు ఆ గుంపులోంచి ఒకడు రావాలి, అంతే. ఒకడు వస్తే చాలు. ఆయన అందరినీ అనలేదు అలాగా, ఆయన అందరినీ అన్నాడు అనుకుంటున్నారా? మీరందరూ పాపం చేయని వాళ్ళు అయితే రాళ్ళు వేయండి అనలేదు ఆయన. మీలో పాపం చేయని వాడు ఒకడు ఎవడో ఉన్నాడు కదా, వాడు ఫస్ట్ ట్రై వేసేస్తే ఆవిడ కొట్టేస్తే మిగిలిన అందరూ కొట్టిపోవచ్చు కదా హ్యాపీగా. అంటే అందరూ ఒకళ్ళు చూసుకున్నారు, చేతులు ఏమో వణుకుతున్నాయి. ఎత్తుదాం అనుకుంటే ముందు ఆయన ఉన్నాడు, స్క్రీన్ వేసేస్తాడు అక్కడ. ఇలాంటిది మనకి ఇప్పుడు ఉంది, ఆయనకి అప్పుడే ఉంది. టెక్నాలజీకి బాబు ఆయన. స్క్రీన్ వేసేస్తాడు కావాలంటే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టినోడికి, నాయిని విధవరాలు కుమారుడిని పాటి దగ్గరికి వెళ్ళి శ్మశానంలో బతికించి తిరిగి పంపించినోడికి, లాజర్ 4 దినాలుగా శ్మశానంలో కుళ్ళిపోయిన శవాన్ని కమౌట్ అంటే బయటికి తెప్పించేసినోడికి ఒక స్క్రీన్ వేసి పాత కథ చూపించడం పెద్ద విషయమా? పెద్ద విషయం కాదుగా. వాళ్ళకి తెలిసి ఈయన పవర్ ఏంటో. అందుకని రాళ్ళు వణికి అన్ని రాళ్ళు అక్కడే వదిలేసి మాకెందుకని చెప్పి అలా గమ్మున ఉన్నారట. ఆయన మళ్ళీ ఏదో రాయిచుండెను. ఏమి రాస్తున్నావు ప్రభువా? పరదేశికి వెళ్ళాక చెప్తాను ఆయన, ఇప్పుడు చెప్పను ఆయన. పరలోకానికి వెళ్ళాక అడుగును ఆయన, ఇప్పుడు చెప్పను. సరే ఆయన వదిలేశారు, అందరూ వదిలేశారు. ఇప్పుడు మొదలైంది ఒకటి తర్వాత ఒకటి జంపు జిలాని. ఇంకెవరు లేడు అక్కడ, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవడు కాన రావట్లా, అందరూ పోయారు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? అమ్మా ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. మైండ్ ఇట్. ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. నేను ఎంత గర్వపడతానంటే ఆ సందర్భం, ఆ సన్నివేశం జరిగే సమయానికి యేసు ప్రభు నాకంటే వయసులో చిన్న ఆయన. ఇప్పుడు వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న నాకంటే కూడా ఆ సన్నివేశం జరిగే సమయానికి ఆయన చిన్నవాడు, యవ్వనస్తుడు. 33.5 ఏళ్ళు సుమారు యవ్వన జీవితం కలిగిన ఒక యవ్వనస్తుడు ఒక యవనస్తురాల్ని ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? అమ్మా ఎవరు వేయలేదు ప్రభువా. ఎవరు నీకు శిక్ష విధించలేదు ప్రభువా. అప్పుడు అంటాడు ఒక వండర్ఫుల్ వర్డ్, నేనును నీకు శిక్ష విధింపను. అక్కడ ఆగండి ఒక్క క్షణం. నేనును విధింపనని ఎందుకన్నాడంటే ఒకవేళ రాయి వేసి కొట్టగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటే అక్కడ యేసు ప్రభువుకు తప్ప ఎవ్వడికి లేదు. అది దాని అర్థం. కొడితే ఆయన ఒక్కడే కొట్టాలి. కొట్టేవాడే కొట్టనని క్షమాభిక్ష పెట్టి పంపిస్తే దెబ్బల మీద దెబ్బలు తినాల్సినోడు, దెబ్బల మీద దెబ్బలు తిని చావాల్సినోడు, చావు దెబ్బలు తినాల్సినోడు ఆయన గురించి మాట్లాడుతుంటాడు. నన్ను అడిగితే ధవళవర్ణుడి గురించి రత్నవర్ణుడి గురించి గోచి మొలతాడు లేనోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంత చులకనగా ఉంటుంది అది. అంతేనా మరి? అంతే కదా మరి. కాబట్టి యేసు ప్రభువు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచాన్ని సవాలు చేసి గెలిచినటువంటి మహాయోధుడు. ఆయన్ని ఎవ్వరూ తక్కువ చేసి దయచేసి మాట్లాడొద్దు. ఆయన అందరివాడు, కొందరివాడు కాడు. ఆయనకు భాష, కులం, మతం, జాతి, ప్రాంతం విభేదం ఏమీ లేదు. ఒకే ఒక్క మాట, ప్రేమకు ప్రాంతీయ విభేదాలు ఉంటాయా? ప్రేమకు జాతి విభేదాలు ఉంటాయా?
ప్రేమకు మత విభేదాలు ఉంటాయా? ప్రేమకు కుల విభేదాలు ఉంటాయా? ఉండవు. జీసస్ ఈజ్ లవ్. జీసస్ ఈజ్ లవ్. అంతే. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రేమయ్యి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను స్వీకరించిన వాడికి ఆయన ఏంటో అర్థమవుతుంది. ఆ ప్రేమను ఆస్వాదించిన వాడికి ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఆయన ఔన్నత్యం ఏంటో అర్థమవుతుంది. ఆయన మహత్యం ఏంటో అర్థమవుతుంది. ఆయన హృదయంలోకి వస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆయన హృదయంలోకి వస్తే ఎలాంటి వెలుగులు మన హృదయంలో ప్రసరిస్తాయో అర్థమవుతుంది. అది అర్థమైన వాడు ఎవ్వడు క్రీస్తును దూరం చేసుకోడు. ఆయన గురించి తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడడు. కాబట్టి ఈ విషయాల మీద మీకు స్పష్టత వచ్చిందని అనిపిస్తోంది అనుకుంటున్నాను. గనుక ఎవరు హేతు అడిగినా సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మీరందరూ సిద్ధంగా ఉండి తీరాలి. ఉంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఉంటానన్న వాళ్ళు చేయి చూపించండి. అద్ది ఉండండి. నోరు మూసుకొని కూర్చోకండి. ఎప్పుడైతే మీరు నోరు మూసుకొని కూర్చుంటారో శవాలతో సమానం. జీవిస్తున్నామన్న పేరుందిగా. పేరున్నప్పుడు నిజం మాట్లాడడానికి, సత్యం మాట్లాడడానికి ఎప్పుడూ వెనకడుగు వేయాల్సిన అవసరత లేదు. అబద్ధం చెప్పడానికి ఆయాసపడు, నిజం చెప్పడానికి ధైర్యంగా ముందుకు అడిగేయి. అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, ఇంత గొప్ప వేదిక మీద మీ బిడ్డలుగా మేమందరము సత్యమును నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఘనమైన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ కుమారుని గూర్చిన నీతి సువార్తను కొద్ది నిమిషాలు మీ పిల్లలకు ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, నా తర్వాత మీ బిడ్డలిద్దరూ, మీ సేవకులిద్దరూ ఇంకా ఘనమైన పరిచర్య ఈ వేదిక మీద నుండి చేయబోతున్నారు. కనుక వారి ఇరువురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మశక్తి చేత బలపరచండి, జ్ఞాన వివేకములు దయచేయండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసి వారి ముఖాంతరాలలో నుండి మా అందరితో మాట్లాడమని తండ్రి, రాబోతున్నటువంటి దైవజనులను, రాబోతున్నటువంటి నాయకులను త్వరగా తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.